హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తారాస్ కిచెన్ బై సౌమ్య. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మటన్ పికిల్ ప్రిపరేషన్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు అండ్ 1 కప్ ధనియాలు, సో ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1.5 kg మటన్ అండ్ 5 లెమన్స్ అయితే తీసుకోవాలి. సో ఈ మటన్ని ప్రాపర్గా వాష్ చేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి నేను ఒక 5 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. సో ఈలోపు మటన్ కుక్ అయ్యేలోపు ఇందులోకి మసాలా ప్రిపరేషన్, ఇందులోకి నేను ఆల్రెడీ మీకు ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, అవి ఇందులోకి టర్న్ చేసి రోస్ట్ చేయాలి. సో మటన్ కూడా ఏంటంటే ఓవర్ కుక్ చేయకూడదు, అలా ఓవర్ కుక్ చేయడం వల్ల ఏంటంటే మటన్ పికిల్ పీసెస్గా కట్ అవుతాయి కాబట్టి సో ఓన్లీ 5 విజిల్స్ మాత్రమే వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఒకవేళ అది లేత మటన్ అయితే 3 విజిల్స్ చాలు, ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై చేయాలి కాబట్టి ఓవర్ కుక్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మటన్ నేను 5 విజిల్స్ తర్వాత దీన్ని ఆఫ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇది కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను షిఫ్ట్స్ వైజ్గా అయితే ఈ మటన్ని ఫ్రై చేశాను. సో నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్, అట్లా టోటల్ 3rd షిఫ్ట్స్ వరకు నేను ఈ మటన్ అయితే ఫ్రై చేసి, ఇదేంటంటే మరి ఓవర్గా కూడా ఫ్రై చేయకూడదు, మరి క్రిస్పీ అయినా కూడా టేస్ట్ బాగోదు. ఇక్కడ చూడండి పీస్ అనేది ఇలా ఉండాలి, అలానే మరీ ఓవర్గా ఫ్రై అవ్వకూడదు, అలా అని చెప్పి మరి పచ్చిగా కూడా ఉండకూడదు. సో ఇక్కడ వచ్చి ఒక బౌల్ ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే నేను ఏదైతే ఈ మరుగుతున్న ఆయిల్లోకి టర్న్ చేసి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని తిప్పుతూనే ఉండాలి. అండ్ ఇదేంటంటే పచ్చి వాసన పోయే వరకు మనం దీన్ని ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోకి నేను ఫ్రెష్గా కరివేపాకుని కూడా యాడ్ చేశాను ఫర్ ఫ్లేవర్. సో ఈ రెండింటిని మనం ఒక 5 మినిట్స్ అయితే తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే నేను ఈ కరివేపాకు యాడ్ చేశాను, స్టార్టింగ్లో వేయలేదు. అండ్ చూసారు కదా, ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టాం. ఇందులోకి కారం తగినంత, అంటే 1.5 kgకి మనం చూసి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సాల్ట్ అండ్ నేను ఇందాక మీకు మసాలా ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, అది ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకొని అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఈ మసాలా కూడా అప్పటికప్పుడు మాత్రమే పట్టాలి, ఎందుకంటే పికిల్స్లోకి మనం నెక్స్ట్ డేది వేసినా కూడా టేస్ట్ బాగోదు. సో ఒకవేళ మనకున్నా కానీ మళ్ళీ ఫ్రెష్గా పట్టుకోవాలి. ఇవన్నీ నీట్గా ఈ ఉప్పు కారం ఆ పీసెస్కి పట్టేలాగా ఒక్కసారి తిప్పేసి, సో ఇది టోటల్ 1.5 kg మటన్ ప్రిపరేషన్ అనమాట. సో చూసారు కదా, నేను ఆల్రెడీ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది, అది కొంచెం కూల్ అయిన తర్వాత నేను ఇందులోకి టర్న్ చేశాను. సో ఇది మొత్తం ఈ పీసెస్కి పట్టేలాగా మొత్తం నీట్గా కలుపుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను, ఇది మొత్తం ఆ పీసెస్కి పట్టేలాగా ఫ్లేవర్ అంతా అల్లం పేస్ట్ అండ్ కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ ఆ పీసెస్కి పట్టేలాగా మంచిగా టర్న్ చేసుకోవాలి. ఈ మటన్ పికిల్ చాలా బాగుంటుంది. వింటర్లో ఏంటంటే ఈ కోల్డ్కి వెదర్ చేంజెస్కి ఏంటంటే కొంచెం మనకి కారంగా వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. సో ఇదంతా చల్లగా అయిపోయిన తర్వాత ఇందులోకి 5 లెమన్స్ చూపించాను కదా, ఆ లెమన్ వాటర్ అయితే ఇందులోకి యాడ్ చేయాలి. సో ఈ లెమన్ అంతా ఈ పీసెస్కి పట్టేలాగా ఒకసారి తిప్పేసుకోవాలి. సో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్, బికాజ్ ఇలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ నోటిఫికేషన్స్ ముందుగా మీ వరకు వస్తాయి. సో వితౌట్ ఫర్దర్ డిలే, సో లెట్స్ వాచ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.